హలో ఎవ్రీవన్. లూప్స్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాము. అందులో మనం ప్యాటర్న్స్ని లాస్ట్ వీడియోలో స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ సాల్వ్ చేద్దాము. సో ఈ ప్యాటర్న్ ఏమంటున్నాడు చూడు. 1 సపోజ్ n ఈక్వల్స్ టు 5 అయితే నాకు ఇలా ప్యాటర్న్ రావాలంట. ఆ ప్యాటర్న్ ఏంటి? 1 1 2 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5. ఇఫ్ ఇన్ కేస్ 6 అయితే 1 2 3 4 5 6 ఇలా. ఓకేనా? మరి ఇప్పుడు దీన్ని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాము. అండ్ ఇలాంటి క్వశ్చన్స్లో చాలామంది బిగినర్స్ చేసే అసలు మేజర్ ఇష్యూని కూడా డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడన్నా ప్యాటర్న్స్ అప్రోచెస్కి నువ్వు ఎలా ఆలోచించాలి అంటే, ఆ రో ఏంటి, ఆ కాలమ్స్లో లైక్ పర్టికులర్ కాలంలో కాలమ్ ఐ లేదా కాలమ్ 2 కాలమ్ 3 ఇలా కాలమ్ n దాకా. ఇఫ్ ఇన్ కేస్ రో అయితే రో 1 రో 2 అండ్ రో k దాకా. సో ఒక పర్టికులర్ ఇన్స్టాన్స్ దాంట్లో ఈ కాలంలో నా వర్క్ ఏంటి నువ్వు ఇలా ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? అప్పుడు నీకు ఎప్పుడన్నా ప్యాటర్న్స్ని నువ్వు రో కాలమ్ బేసిస్ మీద థింక్ చేయి, ఐజే మీద థింక్ చేయకు. ఐజే మీద థింక్ చేస్తే నువ్వు ఒకలాగా ఐడియాలజీ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రో అండ్ కాలమ్స్ ఈ వేరియబుల్స్ మీద బేసిస్ మీద పెట్టుకుంటే నీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ రోలో నేను చేయాల్సిన వర్క్ ఏంటి, ఏదైనా నిజంగా రిపిటేషన్ ఉందా, ఈ క్లారిటీ వస్తుంది. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ని పర్టికులర్గా మనం ఎలా ట్యాకిల్ చేయాలి. ఫస్ట్ అంటే చూడు, ప్యాటర్న్స్ మోస్ట్లీ ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అని అర్థం చేసుకుంటే 90% ఆఫ్ ద ప్రాబ్లం అక్కడ క్లియర్ అయిపోయింది. చూడు ఇక్కడ ఏం చేస్తున్నావు చూడు. సపోజ్ n మనము 7 అనుకుందాము. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ 1 ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ నా హ్యాండ్ని నెక్స్ట్ లైన్లో పెడుతున్నా. చూడు నెక్స్ట్ లైన్లో పెట్టి ఏం చేస్తున్నా, మళ్ళా 1 నుండి స్టార్ట్ చేసేది. చూడు గమనించు, నేనేం చెప్తున్నానో గమనించు. ఫస్ట్ది ప్రింట్ చేస్తున్నా, ఫస్ట్ రోలో 1 ప్రింట్ చేశా. దాని తర్వాత నా హ్యాండ్ని కిందకి జరిపా. ఇప్పుడేం చూడు, నెక్స్ట్ రోకి వెళ్ళి కూడా 1ని ప్రింట్ చేశా, 2ని ప్రింట్ చేశా. మళ్ళా నెక్స్ట్ రోకి వెళ్ళా. ఎందుకు ఇక్కడ ఆపేసా చెప్పు? ఎందుకు ఇక్కడ ఆపేశాను చూడు. ఎందుకు ఆపేశానంటే ఇది ఫస్ట్ రో కాబట్టి 1 ప్రింట్ చేశా, ఇది సెకండ్ రో కాబట్టి 2 నెంబర్లు ప్రింట్ చేయాలి, ఇది థర్డ్ అయితే 3 నెంబర్లు, ఫోర్త్ అయితే 4 నెంబర్లు, ఫిఫ్త్ అయితే 5 6 7 ఇలా కాలమ్ 1 2 3 4 5 6 7 అనుకుందాం. ఇప్పుడంటే చూడు, థర్డ్ రోకి రాగానే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఆ ప్యాటర్న్ ప్రకారము మళ్ళా 1 నుండి అంటే కాలమ్ థర్డ్ రోలో కాలమ్ 1 అయితే 1 అని ప్రింట్ చేయాలి, కాలమ్ 2 అయితే 2 ప్రింట్ చేయాలి, కాలమ్ 3 అయితే 3 ప్రింట్ చేయాలి. మరి థర్డ్ రోలో 4 అని ప్రింట్ చేస్తున్నావు, చేయట్లేదు. ఎందుకంటే థర్డ్ రోలో అంటే ఇక్కడ రో 3 అయితే 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే. రో నెంబర్ 5 అయితే 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఒక రోలో నువ్వు ఎన్ని ప్రింట్ చేయాలనేది ఏం డిసైడ్ చేస్తుంది? ఆ రో నెంబరు. అంతేనా? ఆ రో నెంబర్ డిసైడ్ చేస్తుంది. మరి ఆ ఒక్కొక్క రోలో ఆ ఇండివిజువల్ రోలో నేను ఆ కాలంలో డేటా అనేది దేని బేసిస్ మీద ప్రింట్ అవుతుంది? ఆ కాలం యొక్క నెంబర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు ఎలా ప్రింట్ చేయాలి డేటా అనేది? ఈ ప్యాటర్న్ ప్రకారంగా ఆలోచిస్తే ఏంటో చెప్పు. ఒక రోలో ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి అనేది రో బేస్డ్ మీద జడ్జ్ అయి ఉంటుంది. అదే ఒక రోలో లైక్ ఏ డేటా ఫిల్ చేయాలి అనేది ఆ కాలం నెంబర్ ఎంత అయితే అంత ఫిల్ చేసేస్తున్నావు. ఇఫ్ ఇన్ కేస్ చూడు, రో 4 కాబట్టి నువ్వు 4 నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఎక్కడ నుండి? 1. అదేంటి 1 రో కాబట్టి కాలం, సెకండ్ రో అయితే సెకండ్, థర్డ్ రో అయితే థర్డ్, లైక్ థర్డ్ కాలం అయితే 3, ఫోర్త్ కాలం అయితే 4. మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నావు, లేదు ఆపేస్తున్నా. ఎందుకు? రోతో మ్యాచ్ అయిపోయింది, దీంతో మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఆపేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్కి వెళ్తున్నా. ఇక ప్యాటర్న్ అర్థమవుతుందా ఎలా వస్తున్నాం అనేది? ఓకే. మరి హ్యాండ్ని ఎలా చింపచ్చు? ఏముంది, ప్రింటర్ని వాడితే అయిపోయింది.
సో, దీనికి మనం అప్రోచ్ ఎలా ఎళ్ళాలో చూద్దాం. చూడు. ఇలా ఒక పనిని సీ ఇలా ఒక పనిని ఒక రోలో ఇలా ఒక పనిని నేను మల్టిపుల్‌గా చేస్తున్నాను. రిపిటేషన్ చేస్తున్నా. అంతేనా? అంటే నాకొక లూప్ కావాలి. అండ్ ఈ ఇన్‌స్టాన్స్‌లో ఎవ్రీ ఇన్‌స్టాన్స్‌లో నేను ఎన్ని నంబర్‌లు ప్రింట్ చేయాలి అనేది ఆ రో మీద డిపెండ్ అవుతుందా? సపోజ్ 100 అయితే 100 నంబర్స్ ప్రింట్ చేయాలి. అది నువ్వు మాన్యువల్‌గా చేయగలవా? ఒక్కొక్క కాలమ్‌లో ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ రోకి చేయలేవు గదా! అంటే లోపల చేయాల్సిన వర్క్ కూడా నేను ఈ ఇన్‌స్టాన్స్‌ని టాకిల్ చేయడానికి మళ్ళా నాకొక లూప్ కావాలా? నీకు లూప్‌ని ఎలా తేవాలి అనేది అర్థమవుతుందా? చూడు. ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌లో ఇక్కడ నంబర్ 6 కాబట్టి 6 టైమ్స్ ఆటోమేటిక్‌గా అవ్వాలి. ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌లో 100 అయితే 100 ఆటోమేటిక్‌గా అవ్వాలి. అదే నేను స్టాటిక్‌గా ఎవ్రీ రోలో 5 ప్రింట్ అవ్వాలి అన్నానిట్లా. అప్పుడేంటి నీకు లూప్ అవసరమా? అక్కర్లా నువ్వు మాన్యువల్‌గా చేయొచ్చు కదా! అది కాన్స్టెంట్ కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు దీనికి ఒకసారి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సీ ఇప్పుడు ఫర్ రో 1 నుండి రో 5 దాకా ఎవ్రీ టైము రోని జరుపుతున్నా గదా! ఇక్కడ జరుపుతున్నాం అనేది నెక్స్ట్ రోకెళ్తున్నాం అనేది ఎలా టాకిల్ చేస్తున్నాము? ప్రింట్ ఎల్ఎన్‌తో టాకిల్ చేస్తున్నాము. అలా టాకిల్ చేస్తున్నాం కాబట్టి ఇది కన్సోల్‌లో నీకు అలా మానిప్యులేట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడు ఇప్పుడేం చేయాలి? రో కాలమ్ ఈక్వల్స్ టు 1 నుండి ఎందుకు 1 నుండి? సీ నేను కాలమ్ అనే డేటాని ఎలా మానిప్యులేట్ చేస్తానో చూడు. కాలమ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత దాకా చేయాలో తెలియలేదు అనుకుందాం. కాల్ ప్లస్ ప్లస్ అనుకో. ఇప్పుడు నా కంటెంట్ ఏమని రాయాలో చూడు. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ 4th రో అనుకున్నా. 4th రోలో ఉన్నా. ఆ 4th రోలో ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవుతాయి? 4. 4 కాలమ్స్ 4 సార్లు ఆ రోలో ఉన్న డేటాను రన్ చేయాలి. 4th రో అయితే నేను రో 4 అయినప్పుడు లోపల ఉన్న దాన్ని ఎన్ని సార్లు రన్ చేయాలి? 4 టైమ్సే కదా ఇక్కడ చూడు. అదే కదా ఇక్కడ జరుగుతుంది. 1, 2, 3, 4 టైమ్స్. లోపల ఏం ప్రింట్ అవుతుందనేది వదిలేయి. ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ అంటే ఈ రో ఇన్‌స్టాన్స్ రన్ అవుతున్నప్పుడు నాకు లోపలున్న ఆ ఇన్‌స్టాన్స్ యొక్క లూప్ ఎన్ని సార్లు రన్ అవ్వాలి? 4 సార్లు. అంటే ఈ కాలము ఇన్నర్ లూప్ ఎన్ని సార్లు రన్ అవ్వాలి అనేది ఔటర్ లూప్ యొక్క డేటా బట్టేనా? సపోజ్ రో 3 అయింది. లోపలేమైద్ది? కాలమ్ 1, 2, 3. 4 <3 కాదు. అంటే ఎప్పుడైతే కాలమ్ 4 అయిందో ఇది <3 కాదు. కాబట్టి టెర్మినేట్ అయిపోద్ది. నీకు అర్థమవుతుందా ఎట్లా టాకిల్ చేస్తున్నానో? అండ్ దెన్ మరి ఈ డేటా ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సీ ఇక్కడ ఎప్పుడైతే సపోజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఇన్‌స్టాన్సెస్ అనేది వదిలేయి. ఒక రాండమ్ ఇన్‌స్టాన్స్ అనుకుందాం. ఈ 4థ్‌ది. ఇందులో థర్డ్ కాలమ్‌లో ఉన్నప్పుడు నాకు ఏ డేటా ప్రింట్ అవుతుంది? 3 ఏనా? ఫోర్త్ కాలమ్‌లో ఉన్నప్పుడు నాకు ఏ డేటా ప్రింట్ అవుతుంది? 4 ఏనా? అంటే కాలమ్ 8థ్ ప్లేస్‌లో ఉంటే నాకు అందులో వచ్చేది 8థ్ డేటానేనా? అలానేనా ప్రింట్ అవుతుంది? మరప్పుడు కాలమ్ 1లో 2, 3, 4 ఆ కాలము చేంజ్ అయ్యే డేటా ఏ వేరియబుల్‌లో ఉంది? ఈ కాల్ అనే వేరియబుల్‌లోనేనా? అంటే నేనిక్కడ కాల్ అని రాయొచ్చా లేదా డైరెక్ట్‌గా? సింపుల్. ఇంతే కోడు. అంతకు మించి ఏం లేదు ఈ క్వెషన్‌లో. అండ్ నేను మేజర్ మిస్టేక్ ఏంటన్నానో చెప్పనా? సీ మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైతే లూప్స్ కాన్సెప్ట్ వస్తదో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఐజెల్ తీసేసుకుంటారు. తీసేసుకొని అసలు ఈ ప్రింట్‌లో ఐ వాడాలో, జే వాడాలో తెలీదు. ఫస్ట్ ఐ పెడేత్తారు. ఇఫ్ ఇన్ కేస్ ప్యాటర్న్‌తో మ్యాచ్ అయితే ఓకే. లేపోతే కొట్టేసి జే పెడతారు. బ్లైండ్‌గా. అంటే అసలు లోపల ఏం జరుగుతుంది? ఏంటి? అనేది ఇక అనవసరము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఐదర్ ఐ పెడదాము వర్క్ అయిద్ది. లేదా జే పెడదాం వర్క్ అయిద్ది. లేపోతే ఇక నాకు ప్రాబ్లమ్ రాదు. వదిలేస్తారు. ప్రాబ్లమ్ అర్థం చేసుకో నువ్వు ఫస్టు. ప్రాబ్లమ్ అర్థం కాపోతే ఐజెల్‌తోనే పెడితే సరిపోయిద్దా? నెక్స్ట్ ప్యాటర్న్స్‌కి ఇంకా పెట్టాలి. ఐజేనే కాకుండా. అప్పుడు
సో ఏం జరుగుతుంది, ఎలాంటి వేరియబుల్ని వాడుకోవచ్చు అనేది చెక్ చేసుకో. సరే నాకు ఇలా కాదు, నేను దీన్ని వాడుకోను, కొత్త వేరియబుల్ క్రియేట్ చేసుకో బయట నుండి. ఇక్కడ నేను ఇంట్ నెంబర్ అనే డేటా పెడతాను. అసలు నేను ఇది వాడను, నాకు వాడడం కూడా ఇష్టం లేదు. నువ్వేం చేయొచ్చు అప్పుడు, ఇక్కడ చూడు, ఫస్ట్ ఫోర్త్ కాలంలో ఉన్నావని తీసుకో. ఇప్పుడేమవ్వాలి, ఇక్కడ నెంబర్ అనేది వాడాలి అనుకుంటున్నా. అప్పుడేమవ్వాలి, ఫస్ట్ ఒక కాలంలో ఒక్కొక్క డేటాకి, అంటే ఈ పర్టికులర్ కాలం అంటే ఒక రో ఫిక్స్ అయినప్పుడు ఒక్కొక్క కాలంలోకి మారుతుంటే, లైక్ కాలం అప్డేట్స్ అవుతుంటే నాకున్న డేటా కూడా అప్డేట్ అవ్వాలా లేదా? అవ్వాలా. అంటే నేను రాసిన కంటెంట్ని అప్డేట్ ఎప్పుడు చేయాలి, ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాతే కదా. దాని తర్వాత ఇక్కడ నేను దీన్ని కూడా నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 1 అని రాసి దీన్ని క్లోజ్ చేయొచ్చా లేదా? చేయొచ్చా? మరి ఇప్పుడు నెక్స్ట్ వన్స్ ఇక్కడ నేను ప్రింట్ అలన్ వాడేసాను అనుకుందాము, నెక్స్ట్ రోకి పాయింట్ చేసింది. అప్పుడు ఏమవ్వాలి, నమ్ము మళ్ళా నమ్ము 1 నుండి స్టార్ట్ అవ్వాలా? మరి నెక్స్ట్ రోకి వెళ్ళింది అనేది ఎలా తెలిసిద్ది? ఈ ఇన్నర్ లూప్ అయ్యి ఈ మళ్ళా రో అనేది ప్లస్ ప్లస్కి వెళ్తే అంటే ఈ పాయింట్ దగ్గరేనా మళ్ళా నెక్స్ట్ రోకి వెళ్ళిందని తెలుస్తుంది మనకి. డిస్ప్లే కన్సోల్లో నెక్స్ట్ రోకి వెళ్ళాలి అని మ్యానిపులేట్ చేసింది దీంతో. బట్ లోపల ఏం జరుగుతుంది, వన్స్ కాలమ్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రో ప్లస్ ప్లస్ వెళ్తుందా? రో ప్లస్ ప్లస్ అంటే దాని మీనింగ్ ఏంటి, నెక్స్ట్ ఇటరేషన్ అనేనా మనకి. అంటే ఎవ్రీ న్యూ ఇటరేషన్కి నెంబర్ ఏమి ఇవ్వాలి, నాకు 1ఏనా. సో ఇక్కడ ఇలా వస్తున్నప్పుడు నేను వేరియబుల్ని బయట డిక్లేర్ చేయడం ఎందుకు? ప్రతిసారి మారుతుంది కదా. అప్పుడు నేను లోపల ఇక్కడ డిక్లేర్ చేయొచ్చా లేదా, ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 1 అని. ఇప్పుడేంటి, ప్రతి రో కాలం లైక్ రో డేటా యొక్క రో వేరియబుల్ మారినప్పుడు నాకు ఈ నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుందా? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎవ్రీ కాలంకి నేను ఆ డేటా ఇక్కడ ప్లస్ ప్లస్ చేస్తున్నా. వన్స్ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోకి వెళ్తే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేను ఒక ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నానో చూడు, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నువ్వు ఇలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అసలు ప్యాటర్న్స్ ఏం లేదు ఇక, వచ్చేసి ఆల్మోస్ట్ నువ్వు 80% ఆఫ్ ద ప్యాటర్న్స్, అట్లీస్ట్ 70% ఆఫ్ ద ప్యాటర్న్స్ ని సాల్వ్ చేసేయచ్చు. సో కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఎట్లా అంటే, ఇక ఓకే ప్యాటర్న్స్ అంటే మనము 2 ఫర్ లూపులు వాడుతున్నాము, ఇట్లా 2 ఫర్ లూప్ ఒకదాని లోపల ఒకటి ఉండిద్ది, ఇక్కడ ఐఈజే వాడతాను నేను, బయట నుండి వేరే వేరియబుల్స్ యూజ్ చేసుకోరు, ఓన్లీ ఐఈజేతోనే సాల్వ్ చేయాలనుకుంటారు. కాదు, ఇది కూడా జస్ట్ ఒక క్వశ్చనే కదా. ప్రీవియస్ క్వశ్చన్స్కి నువ్వు ఎలాగైతే అవుట్ సైడ్ నుండి వేరియబుల్ డిక్లరేషన్ చేసుకున్నావో ఎక్కడ అంతే చేసుకో, ఎవరు వద్దన్నారు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి ట్రై చేద్దాము. n 5 అనుకుంటున్నా. అందెన్ ఇప్పుడేంటి, ఒకటి నుండి స్టార్ట్ చేస్తా, కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఓకేనా, 1 నుండి ఎన్ని రోస్, 5 రోస్ కదా. ఇక్కడ చూడు కాలంని, కాలం 1 to n రన్ చేస్తున్నా కాబట్టి నా డేటా ప్రింట్ అయ్యేది కూడా 1 to n దాకా ఉంది కాబట్టి ఆ కాలం వేరియబుల్ని వాడుకున్నా. సపోజ్ కాలము 1 to n రన్ అవుతుందబ్బా, 1 to n రన్ అయిన తర్వాత నాకు అందులో ఉండాల్సిన డేటా సమ్ ఎక్స్ వై అట్లా ఉందనుకో, అప్పుడు నేను కాలంని ఎందుకు వాడుకుంటా? ఆబ్వియస్గా బయట నుండి ఒక వేరియబుల్ తెప్పించుకోవాలి కదా. ఓకే, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఈ ఒక్కొక్క కాలము లోపల ఉన్న లూపు ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనేది రో మీద డిపెండ్ అవుతుందా, కాబట్టి ఇక్కడ రో అని రాస్తున్నా. ఓకేనా, అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక్కొక్క దానికి కాలం యొక్క డేటా ప్రింట్ చేస్తున్నా. వన్స్ ఇది అయిపోగానే నెక్స్ట్ రోకి, అంటే వన్స్ నా కాలం డేటా అంతా ఆ ఇన్స్టెన్స్ కి కాలం అంతా అయిపోగానే నెక్స్ట్ రోకి పాయింట్ చేయాలి కాబట్టి ప్రింట్ అని రాస్తున్నా. అన్య ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. ఈ కోడ్ నీకు నిజంగా అర్థమైతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, కాలంని తీసేసి ఇక్కడ రో అని వ్రాస్తే ఎలా ప్యాటర్న్ వచ్చింది అనేది నువ్వు ముందు పెన్ పేపర్ మీద రాయి. దాని తర్వాత అక్కడ కాలం మొదలు రోని కింద మార్చి
అప్పుడు క్రాస్ చెక్ చేసుకో. నిజంగా కరెక్టా కాదా అని. అప్పుడు నీకు కరెక్ట్‌దే వస్తే నీకు నిజంగా నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైపోయినట్టే ఇక. నువ్వు 60-70% ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేయొచ్చు. సీ 1-10, 1-10, 1-10 సీ ఓకే. డీబగ్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఓకే. యాహ్! సో అంతే ఈ ప్రాబ్లము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.